టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఆయన్ని గోవా స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ మీద హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఆయన్ని శుక్రవారం ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షూట్ కోసం ముంబైకి వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు బాధితురాలు చెప్పటం, ఆ సమయంలో ఆమె మైనర్ కావడంతో జానీ మాస్టర్పై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారం బయటికి వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన కోసం నెల్లూరుతో పాటు నార్త్ ఇండియాలోనూ పలు బృందాలు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి జానీ మాస్టర్ బెంగళూరులో తలదాంచుకున్నట్లు తెలియటంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలికి టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. బాధితురాలికి అండగా ఉండడంతో పాటు తాను నటించే అన్ని సినిమాల్లోనూ అవకాశాలు ఇస్తానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక జానీ మాస్టర్ అలాంటి వాడేనంటూ కొంతమంది చెబుతుండగా, ఇది జానీ మాస్టర్ పై జరిగిన కుట్ర అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జానీ మాస్టర్ ఎప్పుడో లైంగిక వేధింపులకు పాల్పడితే బాధితురాలు ఇప్పుడే బయట పెట్టడం వెనుక ఎవరి హస్తమో ఉందంటూ ఓ వర్గం నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్పై కేసు నమోదు కాగానే జనసేన పార్టీ ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రకటన వెలువరించింది. మరోవైపు ఇది లవ్ జిహాదీ అంటూ తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించడం కలకలం రేపుతోంది. మొత్తానికి జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్తో పాటు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది.